ఆ సాయినాథుణ్ణి మీరు ఆ స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదిస్తూ మమ్మల్ని బలవంతంగా తోసేస్తూ దానికి నిర్వచనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వీడ్కోల సభకి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఒక పక్షికి రెక్కలెలాగో మనిషికి స్నేహం అలాగో. ఎందుకంటే రెక్కలు లేనిదే పక్షి ఎగరలేదు, స్నేహం లేనిదే మనిషి ఎదగలేడు. ఎలాగంటే ఈ స్నేహితులందరూ ఎలా ఉంటారంటే ఒక పోస్ట్ బాక్స్ లో ఉత్తరాలు లాంటి వాళ్ళు. లోపల ఉన్నంత కాలం బాగా కలిసి ఉంటారు, బయటపడ్డప్పుడు మాత్రం ఎవరి చిరునామాకు వాళ్ళు తుర్రుమని పారిపోతారు. అలా కాకూడదు. ఎక్కడున్నా బాగా కలిసి మెలిసి ఉండాలి. నాకు తెలిసి మీ అందరినీ కలిపి నేను మాట్లాడబోయేటువంటి చివరి స్పీచ్ అనుకుంటాను. ఇప్పుడు నేను మాట్లాడేది మీ మనసును నొప్పించవచ్చు, కానీ మీరు నన్ను ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే దాదాపు 16-17 సంవత్సరాల వయసు రాగానే ఏదో వింత ఆలోచనల ప్రపంచంలోకి అడుగుపెట్టి ప్రేమ అనేటువంటి ఒకదాన్ని సృష్టించుకుంటున్నారు. ఈ ప్రేమ ఆత్మీయత అనేటువంటివి రెండు కూడా, ప్రేమ ఆకర్షణ అనేటువంటి రెండు కూడా తోడుదొంగలు. ఈ ప్రేమ కలిగి ఆకర్షణ కలగడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఆకర్షణ కలిగి ప్రేమ కలిగితే మాత్రం అది మిమ్మల్ని ముంచేస్తుంది. సో ఇక్కడ నేను ప్రేమను తప్పుపట్టడం లేదు, ఆ వయసును తప్పుపడుతున్నాను. ఎందుకంటే ఇద్దరు ప్రేమికులు ఇలా మాట్లాడుకుంటున్నారు ఫోన్లో. ఆయన అడిగాడు ఏం తిన్నావు అంటే ఏమో పచ్చడి తిన్నా అన్నది. నేనైతే బిర్యానీ పెట్టామన్నట్టానే ఏమో ఎక్కి ఉబ్బి మునగ చెట్టు పైన ఆడ కూర్చునేది. ఏది అప్పటి వరకు స్కూల్ డ్రెస్సులు, కాలేజ్ ఫీజులు, బుక్కులు అవన్నీ కొనిచ్చి ఆ ఫోన్కు ముందు తను తిన్న కంచం కూడా కొని పెట్టినటువంటి తల్లిదండ్రులు మర్చిపోయి మేము ఆడ కూర్చున్నట్టు పోయి మునగ చెట్టు దగ్గర కూర్చుని పైన మునగ చెట్టు మీద. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అసలుకి మన సంస్కృతి ఎక్కడికి దాటిపోతుంది? అసలు ఒకప్పుడు పన్ను కట్టలేదని బ్రిటిష్ వారు బట్టలు ఊడతీస్తామంటే భారతీయ స్త్రీలు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. కానీ నేడు ఎక్కడ ఎవడో వచ్చి బట్టలు ఊడతీసేది ఏందని సగం బట్టలతో తిరుగుతున్నారు. కాబట్టి ఎంతకి మనము అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి మనము దిగజారిపోతున్నాం రోజు రోజుకి. మరి నిజమైనటువంటి ప్రేమలు లేవా? మరి సమాజంలో నిజమైనటువంటి ప్రేమలు అంటే ఎందుకు లేవు? రక్తాలు మాంసాలు కూర్చుకొని నెత్తుటి ముద్దను ముద్దుగా మోస్తూ ఉంటే, నెలలేమో నిండాయి నన్ను వదలమని నువ్వు కాలుతో తన్నుతూ ఉంటే, పిడికిలి బిగించి కన్నీటిని కనురెప్పలు దాటనివ్వకుండా శంకరా నేను చచ్చినా పర్వాలేదు నా బిడ్డను బ్రతికించు అని నిన్ను నన్ను కన్నది అమ్మ. ఆ అమ్మ ప్రేమ కంటే మన ప్రేమ గొప్పదా? దాదాపు 9 నెలలు కడుపులో తల్లి దాచుకుంటే, దాదాపు 9 నెలలు తల్లి కడుపులో దాచుకుంటే నువ్వు బయటపడిన తర్వాత 20 సంవత్సరాల వరకు నువ్వు ఎక్కడ పాదం పెడితే దాని కింద తన అరచేయి పెట్టి, నువ్వు కష్టపడితే తను బాధపడి, నువ్వు నష్టపోతే ఆ నష్టాన్ని తను భరించి నీకు ధైర్యంగా నిలిచినటువంటి ధైర్యం నాన్న. మరి ఆ నాన్న చూపేటువంటి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా? ఏమవుతుంది మహా అంటే? ఏం సాధిస్తారు మహా అంటే? అవన్నీ చేసి యావత్ భారతావనిని భుజస్కంధాలపైన వేసుకుని మోయాల్సినటువంటి యువత ఈ రోజు రోడ్డును బట్టి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని తిరుగుతోంది. మరి అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఎంతమంది నా వెనకబడుతున్నారా, నా క్రేజ్ ఎంత అని చూసుకుంటున్నారు. ఎక్కడికి మనము ఈ రోజు ఎంత దౌర్భాగ్యానికి దిగజారుతున్నాం. ఏమవుతారు మహా అంటే? ఓ తల్లో ఓ తండ్రి అవుతారు. మరి ఆ వీధి పక్కన కుక్క అవుతోంది తల్లిదండ్రి, ఆ బురదలో పంది అవుతోంది తల్లిదండ్రి. మరి మనిషిగా మన గొప్ప ఏంటి? మరి ఇక్కడ ఈ ప్రపంచంలో ఒకప్పుడు మహాత్మా గాంధీ చనిపోతే అయిపోయిందిరా భారతదేశం కథ అన్నారు. మరి పుట్టలేదా అబ్దుల్ కలాం? ఎగరలేదా మన త్రివర్ణ జాతీయ పతాకం? చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈ పట్టుదల మొత్తం మీలో? చిన్నప్పుడు పసిపాపగా ఉన్నప్పుడు నడక నేర్చుకోవాలనే పట్టుదలతో మొదటి అడుగు వేసినప్పుడు కింద పడ్డావు, రెండో అడుగు తడబడ్డావు, కానీ మూడో అడుగు నిలబడ్డావు. గెలిచాను అని చెప్పేందుకు మీ అమ్మా నాన్నకి దొరకకుండా పరిగెత్తావు. మరి ఆ పట్టుదల నేడు ఎక్కడికి వెళ్ళింది? మగ పిల్లలకైతే రోడ్లలో వెళ్ళింది, ఆడపిల్లలకైతే అద్దం ముందుకు వెళ్ళింది. సో తల్లిదండ్రులు కూడా ఎలా పెంచుతున్నారంటే ఈ రోజు నా కూతురికి ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది, ఏ కటింగ్ కొట్టించే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు తప్ప ఆ కూతురు ఎంత సంస్కారవంతంగా ఉంది, ఎంత పద్ధతిగా నడుచుకుంటోంది, ఆ కొడుకు ఎంత పద్ధతిగా ఇంట్లో వస్తున్నాడు, ఎంత పద్ధతిగా రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళు సెల్లులో ఏం చేస్తున్నారు, అవన్నీ మర్చిపోయి తల్లిదండ్రులు కూడా ప్రవర్తిస్తున్నారు. గురువులు కూడా ఏం చేస్తున్నారంటే బ్లాక్ బోర్డుకు పాఠాలు అప్పచెప్పడం మొదలుపెట్టి చాక్ పీసులు అరగొట్టుతున్నారు. అంతకు మించి ఇంకేం చేయడం లేదు. సో గురువు యొక్క పాత్ర సక్రమంగా నిర్వహించడం లేదు. సో గురువు కూడా తన యొక్క పాత్రను సక్రమంగా నిర్వహిస్తే మన సమాజం ఎప్పుడు బాగుపడుతుంది. నీది ఏమీ లేదు అనుకుంటే నీది ఏమీ ఉండదు ఈ ప్రపంచంలో. నేను లేనిది ఏమీ లేదు అనుకుంటే నువ్వు లేనిదే ప్రపంచం ఉండదు. కాబట్టి
కాబట్టి నీకంటే తోపు ఎవరు లేడా, నువ్వే తోపు, పెద్ద తోపు అందరికంటే. సో నీకంటే మించినోడు ఈ ప్రపంచంలో లేడు. ఎవడైనా ఆకాశం కిందనే, ఆకాశం పైన ఎవడనంటే వాడు గొప్పోడు. ఎవడైనా ఆకాశం కింద, ఆకాశం పైన 3 వ్యక్తులు ఉంటారు, అమ్మ, నాన్న, గురువు. సో వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరైనా ఆకాశం కిందనే. కొందరు చెప్తుంటారు నేను మంచి చేస్తున్నాను, చెట్టుకు నీళ్లు పోసేవాడల్లా మంచోడు కాదు. ఆ చెట్టు నుంచి ఏ ఫలితం ఆశించకుండా నీళ్లు పోసే వాడు మంచోడు. చెట్టుకు నీళ్లు పోసి దాని కొమ్మలు నరుకుందామా, పళ్ళు లాక్కుందామా, ఊర్లో అమ్ముకుందామా అని మాట్లాడేవాడల్లా గొప్పోడు కాదు. అటువంటి వారి దగ్గర మనము మర్యాద ప్రవర్తించాల్సినటువంటి అవసరము కూడా లేదు. నెక్స్ట్ ఇంకోటి, ప్రపంచం లెక్కల అతి నికృష్టమైన దరిద్రమైన విషయం ఏంటంటే మరొకరితో పోల్చుకోవడం. వాడెవడ కుక్కతో కెత్తాడని మనల్ని పోయి వాసన చూడమంటారు, సరిపోతుందా? వాడెవడ కుక్కతో పట్టుకొని కుక్కతో ఎక్కితే నువ్వేం చేస్తున్నారు, వాడు కుక్కతో ఎక్కుతున్నాడు, నువ్వు కూడా ఎత్తిపోయి వాసన చూడాలంటే సరిపోతుందా? సో అతి దరిద్రమైన నికృష్టమైనటువంటి విషయం ఏది అంటే ఒకరితో ఒకరిని పోల్చుకోవడం. పోటీ ఎవరితో కాదు, నిన్నటి నీతోనే పోటీ. నిన్నటి నీవు ఎలా ఉన్నావు, ఈ రోజు ఎలా ఉన్నావు, అంతే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మిమ్మల్ని మించిన వాడు ఈ ప్రపంచంలో లేడు. అబ్దుల్ కలాంకి ఎంత తెలివి ఉంటుందో, ఒక 100 మంది మధ్య బాంబు పెట్టుకొని కూర్చుకొని పేల్చుకుంటాడు చూడండి, వాడికి కూడా అంతే తెలివి ఉంటుంది. పుట్టేటప్పుడు అబ్దుల్ కలాం ఎంత తెలివితో పుట్టిండో వాడు కూడా అంతే తెలివితో పుడతాడు. కానీ అబ్దుల్ కలాం దాన్ని మంచి కోసం ఉపయోగించాడు కాబట్టి దేశ కీర్తిని ప్రజ్వలింపజేశాడు. ఆ వ్యక్తి మంచి పనులు ఉపయోగించలేదు కాబట్టి ఆ తెలివి అధోగతి స్థితికి చెంది ఎక్కడికో వెళ్ళిపోయాడు. కాబట్టి నా సోదరీమణులారా, నా విద్యార్థులారా, మీరందరూ కూడా ఈ గౌతమ్ కళాశాల యొక్క కీర్తిని యావత్ భారతావనికి వినిపించేలా సాటి చెబుతారు అని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి మరియు వీడ్కోలుగా చివరిగా వెళుతున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే మనకు